చూడండి మీకోసం నేను చైనా వరకు వచ్చిన. చైనాలో వచ్చి చైనాలో ఇంత పెద్ద మార్కెట్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మొత్తం టోటల్ మార్కెట్. చూడండి టోటల్ నేను చూపిస్తాను. చూడండి ఇది ఇంతే కాదు, టోటల్ ఇంకా చాలా పెద్ద మార్కెట్. ఇది చిన్న మార్కెట్ కాదు, అంటే ఇట్లాంటి ఎన్నో మార్కెట్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి క్లాత్ సెలెక్షన్ చేస్తున్నాం మీకోసం. క్లాత్ చేసి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కి తీసుకుని వెళ్తాను. నేను చెప్తుంటాను కదా మాది మ్యానుఫ్యాక్చరింగ్ అని. మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తాం అనేది చూపిస్తున్నాను. చూడండి మీకు ఇది చూడండి, టోటలీ ఇట్లా ఎసెసరీస్ ఉంటాయి. మొత్తం ఒక్కొక్క ఎసెసరీ మేము పట్టుకొని అన్ని సెలెక్షన్ చేయాలి. సెలెక్షన్ చేసిన తర్వాత ఇట్లా క్లాతింగ్ ఉంటది. ఇవన్నీ ఈ క్లాతింగ్ కి ఏది సెట్ అవుతుంది, ఏ క్లాత్ ఏ ఎసెసరీ సెట్ అవుతుంది, మొత్తం సెట్టింగ్ చేసి మొత్తం ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఒక పీస్ తయారవుతుంది. ఆ పీస్ తయారైంది మీకు చూపిస్తాము. అంటే టోటలీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా టఫ్నెస్, ఈజీ కాదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇవన్నీ రావడానికి ఒక 2 months పడుతుంది. 2 months తర్వాత మేము అన్ని మళ్ళీ స్టిచ్ చేపియాలి. స్టిచ్ చేపించి మొత్తం వర్కింగ్ చేపిస్తే మీ దగ్గరికి రావడానికి ఒక పీస్, అంటే సెట్ వైజెస్ అన్ని పీసెస్ అన్ని ఇంత క్వాంటిటీ అంతా సెట్ ఎప్పుడైతుందంటే మినిమం 90 days తర్వాత పీస్ తయారైతుంది. సో ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటది. ఇట్లా మేము హార్డ్ వర్క్ చేస్తాం మీకోసం. ఇట్లా అంతా ఎసెసరీస్ ఉంటాయి. ఇవన్నీ సెట్ చేస్తాము. చాలా పెద్ద మార్కెట్ ఇవన్నీ. సో ఈ మార్కెట్ లో అన్ని చిన్నవన్నీ చూసి ఏరి అన్ని సెట్ చేయాలంటే చాలా కష్టం, కానీ మీకోసం కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.